అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. పిల్లలకు బయట చిప్స్ అండ్ కుర్కురే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అవి వాళ్ళ చేత మాన్పించడం చాలా కష్టంగా ఉంటుంది మదర్స్కి. సో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీ మసాలాదార్ చిప్స్ని, అది కూడా రవ్వతో యాజ్ టీస్ కుర్కురే ఫ్లేవర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. విన్నారు కదా, సౌండ్ చాలా క్రంచీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. నేను తీసుకున్న రవ్వ కొద్దిగా లావుగా ఉంది. సో దీన్ని ఫైన్గా చేసుకోవడానికి, బైండింగ్కి వీలుగా చేసుకోవడానికి మిక్సీలో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఈ రవ్వను ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, చాలా ఫైన్గా పట్టుకున్నాను. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండిని ముద్దగా చేస్తే అది విరిగిపోకుండా ఉంది అని అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది. సో త్వరగా కూడా డ్రై అయిపోతుంది. సో వాటర్ ఎక్కువగా పడుతుంది. ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఇది 5 మినిట్స్ నానేలోపు మనకు చిప్స్ లెక్క కావాల్సిన మసాలాను ఒక బౌల్లో ప్రిపేర్ చేసుకుందాం. నేను దీనికోసం పెరి మసాలాను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే దాని తర్వాత ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా తీసుకొని వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలోకి సాల్ట్ అవసరం లేదండి, ఎందుకంటే ముందుగానే పిండిలో వేసాను కాబట్టి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని డ్రైగా ఉంటే కొంచెం వాటర్తో తడి చేసుకొని పిండిని ఒక 10 మినిట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక చిన్న ముద్దను తీసుకొని కింద గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఇవి చాలా పల్చగా రావాలండి. రవ్వ కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటుంది. చపాతీ కర్రతో ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా పల్చగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, చపాతీ మందం అనేది ఇంత పల్చగా రావాలి. ఒక్కసారి చేసుకున్నాక మీకు ఇష్టమైన మౌల్డ్స్ అంటే ఇష్టమైన షేప్ కటర్స్తో వీటిని చిప్స్ని కట్ చేసుకోవాలి. ఇలా షేప్స్ అన్నీ ప్రెస్ చేశాక మిగిలిన ఎక్స్ట్రా పిండిని నెమ్మదిగా తీసివేసి ఆ షేప్స్ అన్ని పక్కకు తీసుకొని ఒక గరిటె మీద వేసుకొని ఆయిల్లో మొత్తం ఒకేసారి గరిటెతో వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. ఇలా చిప్స్ మొత్తాన్ని ఆయిల్లో వేసాక గరిటెతో చాలా నెమ్మదిగా ట్యాప్ చేస్తూ కదిలిస్తూ ఉండటం వల్ల ఆ చిప్స్ అనేవి పూరీలు ఎలాగా పొంగుతాయో అలా పొంగుతూ ఉంటాయి. సో అలా పొంగిన తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వెమ్మటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లేదంటే మసాలా అనేది చల్లారిపోతే ఈ చిప్స్ మసాలా అనేది అంటదు. సో సేమ్ ప్రాసెస్ని వేడిగా ఉన్నప్పుడే మసాలాలన్నిటిని కోట్ చేయాలి ఈ చిప్స్కి. సో అంతే, చాలా క్రిస్పీగా ఉండే రవ్వ చిప్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. టీలోకి చాలా బెస్ట్ కాంబినేషన్. ఇవి నేను చేసిన కొద్దిసేపటికే మా పిల్లలు మొత్తం తినేశారు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే
మంచిగా 4 డేస్ 5 డేస్ దాకా నిల్వ ఉంటాయి. కానీ వీటి మీద మసాలా వేయడం వల్ల ఎక్కువ రోజులు ఉండవండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. మరొక చక్కటి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.